ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ఈ బ్రహ్మ విద్య కార్యక్రమానికి అందరూ స్వాగతం. ఈరోజు మనం వేదాలని ఎందుకు చదవాలి, వేదాలలో నేర్చుకోదగ్గ విషయాలు ఏమున్నాయి, వాటి గురించి చాలా లోతుగా చాలా సూక్ష్మంగా ఆలోచించి మనం తెలుసుకుందాం. వేదాలని ఎలా ఆవిష్కరించారు, ఎవరు రచించారు, మనిషి జీవితంలో వేదాలని చదవాల్సిన అవసరం ఏమిటి, మొదట మనం దాన్ని బాగా లోతుగా పరీక్షించి పరిశీలించి చర్చించి తెలుసుకుంటే మన మనసులో ఒక స్పష్టత వస్తుందన్నమాట వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి. తర్వాత మీ మనసులో స్పష్టత వస్తే మీరు ఆ సాధనలను, ఆ వేద మంత్రాలను చాలా ఆగ్రహంతో ఆసక్తికరంగా మీరు చదవగలరు, దాన్ని ఆచరించగలరు. ఆ వేదాల యొక్క బోధనలను మీ జీవితంలో మీరు ఆచరిస్తూ మీ జీవితంలో పెద్ద మార్పుని తేగలరు. మొదట మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. మనిషి ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. చదువు యొక్క ఉద్దేశ్యం భౌతిక జ్ఞానాన్ని నేర్చుకోవడం అయినప్పటికీ మనం ఎందుకు చదువుకుంటున్నామండి? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. సరే, ఉద్యోగం వచ్చింది, తర్వాత ఏమిటి? ఉద్యోగం వస్తే మనం బాగా డబ్బులు సంపాదించగలం. సరేనండి, ఉద్యోగం వచ్చింది, నీకు బాగా డబ్బులు వచ్చాయి. దాని తర్వాత ఏమిటి? ఆ డబ్బు సంపాదిస్తే మనం పలు రకాల వస్తు పదార్థాలని కొనుక్కొని తినగలం, వస్త్రాలను ధరించగలం, ఆభరణాలని మనం ధరించగలం, పెద్ద ఇల్లు కట్టుకోగలం, పెద్ద కారు పట్టుకొని తిరగగలం. అయితే దానివల్ల ప్రయోజనం మనం ఆనందంగా, ఆప్యాయంగా, సంతోషంగా ఈ జీవితాన్ని గడపగలం. అంటే మనం కనుక మన జీవితాన్ని పరిశీలిస్తే మనం చేసే ప్రతి ఒక్క కార్యం, ప్రతి ఒక్క పని వెనుకాల మన ఉద్దేశం వచ్చేసి ఆనందం అన్నమాట, సంతోషం అన్నమాట. ఆనందంగా ఉండాలని మన లోపల ఏదో తపన, ఏదో తాపత్రయం, అంటే ఆనందంగా ఉండాలని ఏదో పెద్ద కోరిక ఉంటుంది మన మనసులో. దాని కారణం ఏంటి? మనం ఆనందంగా ఎందుకు ఉండాలనుకుంటున్నాం? దాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆనందం మన స్వరూపం అన్నమాట. ఆత్మ యొక్క స్వరూపం సచ్చితానంద స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే సత్యము, ఆత్మ నిత్య పదార్థం కాబట్టి, ఆత్మ ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఆత్మ సత్యము. తర్వాత ఆత్మ చైతన్యం అన్నమాట. చైతన్యము, ఆత్మ ఉండబట్టే, ఆత్మ ఆధారంగా ఈ ప్రపంచం, ఈ శరీరం బ్రతికుందనమాట. ఆత్మ చైతన్యం అన్నమాట. సచ్చిత్, తర్వాత ఆనంద స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపమే ఆనందం అన్నమాట. ఇంకొంచెం మనం ఒక ఉదాహరణ స్వరూపంగా మనం ఇంకొంచెం లోతుగా చర్చించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బంగారపు ఆభరణం ఉంది. బంగారపు ఆభరణం, ఆ బంగారపు ఆభరణం, ఒక నగ ఉందండి. ఆ నగ యొక్క తత్వం ఏమిటి? బంగారం. మిమ్మల్ని ఈ నగలో బంగారం ఎక్కడుందండి చూపించండి అంటే మీరేమంటారు? నగే బంగారం అండి బాబు, నగే స్వయం బంగారము. అలానే మీరే స్వయంగా ఆనంద స్వరూపులు. ఆనందం మీకు అవసరం లేదు, మీరు స్వయం ఆనందులు అన్నమాట. మీరు స్వయం ఆనందము. ఎలా అయితే నగ స్వయంగా బంగారము, నగకి బంగారం, నగకి బంగారపు మెరుపు, నగకి ఆ చాకచక్యము అవసరం లేదండి. నగలోనే, ఆ బంగారంలోనే ఆ మెరుపు ఉంది, ఆ ఆకర్షణ ఉంది. నగే బంగారం అన్నమాట. అలానే మన స్వరూపాన్ని మనం తెలుసుకోలేక, మనమేమిటో మన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోక, అవిద్యలో, అజ్ఞానంలో మనం ఆనందాన్ని ఈ భౌతిక సంసారంలో
ఈ లోకంలో ఎతుకుతూ ఉంటాం అన్నమాట. రుచి మాధ్యమంగా ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. మంచి వస్త్రాలను ధరించి పెద్ద పెద్ద పదవులను మనం ప్రాప్తించి పెద్ద పెద్ద మెడలు కట్టి పలు రకాల భౌతిక వస్తు పదార్థాలని మనం అనుభవించి శాంతిని బయట ఎక్కడో ఉన్నట్లుగా ఊహించుకొని మనం శాంతి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ శాంతి యొక్క స్వరూపం మీరే అని తెలుసుకోలేకపోతుంటాం అన్నమాట. కస్తూరి మృగం ఉంటుందండి, జింక. ఆ కస్తూరి మృగం యొక్క బొడ్డులోనే కస్తూరి ఉంటుందన్నమాట. కస్తూరి సువాసన వెదజల్లుతుంటుంది, చాలా పరిమళంగా, చాలా ఆనందకరమైనటువంటి ఆ సువాసన కస్తూరి మృగం యొక్క బొడ్డులో ఉంటుంది. పాపం ఆ జింకకి తెలియదన్నమాట, తన బొడ్డు నుండే ఇంత పరిమళమైనటువంటి సుగంధం వస్తుందని తనకి తెలియదు. ఆ జింక అడవిలో ఎక్కడెక్కడో ఎతుకుతుందనమాట. ఎక్కడి నుంచి మంచి వాసన వస్తుంది, ఇక్కడి నుంచా, ఈ చెట్టు నుంచా, ఆ మొక్క నుంచా, ఆ పొద నుంచా, ఎక్కడి నుంచి సువాసన వస్తుందా అని చెప్పేసి అడవంతా ఎత్తుక్కుంటుంది. పాపం ఆ జింకకి తెలియదు అనమాట, తన బొడ్డులోనే ఆ కస్తూరి సువాసన ఉందని. అలానే ప్రతి ఒక్క మనిషి లోపలే ఆనందం ఉంది, మనిషి యొక్క స్వరూపంలోనే ఆనందం ఉంది. కానీ విషయాన్ని మనం తెలుసుకోలేక అవిద్యతో మనం ఆనందాన్ని పలు రకాల భౌతిక వస్తు పదార్థాల మీద నిర్భరమై ఎత్తుక్కుంటూ ఉన్నామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం తెలుసుకుందాం వేదాలు ఏమిటి. మనిషి కూడా ఈరోజు చూడండి, మనం సైన్స్లో పలు రకాల టెక్నాలజీని కనుక్కుంటున్నాం. ఏరోస్పేస్, రోబోటిక్ టెక్నాలజీ, చాట్ జీపీటీ, జెమినై, పలు రకాల భౌతిక వస్తు పదార్థాలను ఆవిష్కరిస్తూ మన ఆనందం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. అలానే మన పరంపరలో, మన ఆనవాయితీలో మన ఋషులు వచ్చేసి వాళ్ళ యొక్క శరీరాన్ని పరిశీలించారు, ఈ ప్రకృతిని పరిశీలించారు. ఏకాంత ప్రదేశంలో, అడవిలో నివసిస్తూ అన్న పానీయాలను త్యాగం చేసి మౌనాన్ని ధరించి ఇంద్రియాల యొక్క స్వభావాన్ని, మనసు యొక్క స్వరూపాన్ని, మనసు యొక్క స్వభావాన్ని తెలుసుకున్నారండి. చిన్నగా మనసుని శాంతపరిచి, మనసుని ధ్యానస్థం చేసి సమాధి అవస్థకి వెళ్ళి, సమాధి నుంచి మనసు యొక్క 4వ అవస్థ, దేన్నైతే మనం తురీయ అవస్థ అంటాం, ఆ అవస్థకి వెళ్ళి మనిషి స్వయం యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకున్నాడు అనమాట, ఆవిష్కరించాడు. నేను ఆత్మని, నేను శరీరాన్ని కాను. కాబట్టి ఆ ఆవిష్కారాన్ని ఆ ఋషులు, మునులు వేదాల రూపంలో రచించారన్నమాట, రాశారు. మొదట వేదం శృతిగా ఉండేది. శృతి అంటే గురువుల వారు వాళ్ళ ముఖారవిమంతో వాళ్ళు ఉచ్చరించి శబ్దం మాధ్యంగా ఆ జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని శిష్యుడికి ప్రసాదించేవాళ్ళు. శిష్యులు మనసులో ఏకాగ్రతని, ఇంద్రియాలను నియంత్రించుకొని గురువుల సేవ చేస్తూ శ్రవణం మాధ్యమంగా, చెవుల మాధ్యమంగా ఆ వేద జ్ఞానాన్ని గ్రహించేవాళ్ళు, విని దాన్ని తెలుసుకునేవాళ్ళు. అంటే గురువు ఉచ్చరించి చెప్పేవాళ్ళు, వేదాలను పాఠాల మాధ్యమంగా, అంటే పాఠాలలాగా మనం ఇప్పుడు ఎలాగైతే పాఠాలని చదువుకుంటున్నాం, మనం ఇప్పుడు చదువుకుంటున్న పాఠాలకి పుస్తకాలు ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, పలు రకాల డిజిటల్ మీడియా ఉంది. కానీ వేదాలను ప్రాథమిక దశలో ఎప్పుడైతే గురువులు చెప్పేవాళ్ళో వేదాలను శృతి అనేవాళ్ళు. అప్పుడు గ్రంథాలు ఉండేవి కాదు, రచించిన తాళపత్ర గ్రంథాలు కానీ, పుస్తకాలు కానీ, నోట్బుక్లు కానీ ఏమీ ఉండేది కాదన్నమాట. గురువుల వారు వాళ్ళ జస్ట్ ఉచ్చరించి చెప్పేవాళ్ళు, శిష్యులు చెవుల మాధ్యమంగా విని దాన్ని గుర్తించుకునేవాళ్ళు. ఆ విధంగా వేదాలు ఉండేదన్నమాట. వేదాలు వచ్చేసి మనిషి ఏ విధంగా జీవితాన్ని గడిపితే, ఏ విధమైనటువంటి ఆచరణలను మనం ఆచరిస్తే మన జీవితాన్ని మనం చాలా ఆనందంగా, ఆప్యాయంగా, సంతోషంగా బతకగలమో వేదాలు మనకి నేర్పిస్తుందన్నమాట, మార్గదర్శకత్వం వహిస్తుంది.
వేదాస్ ఆర్ ద మాన్యువల్ బుక్స్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. మనం ఒక రెఫ్రిజిరేటర్ కొంటామండి. రెఫ్రిజిరేటర్తో పాటు ఒక మాన్యువల్ బుక్ వస్తుందన్నమాట. దాన్ని చదివి మనం ఆ రెఫ్రిజిరేటర్ని ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ కొన్నారు, బైక్తో పాటు ఒక మాన్యువల్ బుక్ ఉంటుందన్నమాట. ఆ బుక్ చదివి, ఆ పుస్తకాన్ని చదివి మీరు బైక్ని ఎలా ఉపయోగించాలి, ఎన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత దాని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, సర్వీసింగ్ చేసుకోవాలి, అదంతా పుస్తకంలో రాసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని చదివి అందులో రాసున్నట్లుగా మనం ఆ బైక్ని సదుపయోగం చేసుకుంటే, వాడుకుంటే ఆ బైక్ లైఫ్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, సురక్షితంగా బైక్ ఉంటుందన్నమాట. అలానే వేదాలు వచ్చేసి మనిషి యొక్క మాన్యువల్ బుక్ అన్నమాట. అర్థమవుతుందా? చాలా సూక్ష్మమైన విషయాన్ని మనం చర్చిస్తున్నాం. దయచేసి దీన్ని బాగా అర్థం చేసుకోండి. వేదాలని ఋషులు రచించారనమాట, మునులు రచించారు. స్వయాన్ని అధ్యయించి ఈ మన ప్రకృతిని బాగా చదివి, ప్రకృతి మనిషిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని, ఏకతను గ్రహించి వేదాలు రచించారు. వేదాలు వచ్చేసి 4 వేదాలు ఉన్నాయండి. సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, ఋగ్వేదం అన్నమాట. 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలలో కూడా ప్రతి ఒక్క వేదంలో 4 భాగాలు ఉన్నాయన్నమాట. 4 భాగాలు: సంవిధాకాండం, బ్రాహ్మణకాండం, ఆరణ్యకాండం, 4వది వచ్చేసి ఉపనిషత్ కాండం అంటారనమాట. మనిషి జీవితాన్ని 4 భాగాలుగా విభజించారనమాట. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మనిషి యొక్క జీవితాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారండి. 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని గృహస్థు ఆశ్రమం అన్నారు. 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వానప్రస్థం అన్నారు. 75 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని సన్యాస ఆశ్రమం అన్నారు. మనిషి యొక్క ఈ 4 అవస్థలను వేదాలలోని ఆ 4 భాగాలతో జోడించి మనిషి బ్రతికేవాడనమాట. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు వేదాలలో సంవిధాకాండాన్ని నేర్చుకునేవాళ్ళు. సంవిధాకాండంలో ఏముందండి? నేర్చుకోదగ్గది ఏముందంటే, సంవిధాకాండంలో ఈ ప్రకృతి గురించి బాగా రాసిందనమాట. ప్రకృతిని మనం ఎలా ప్రేమించాలి, ప్రకృతిని మనం ఎలా సన్మానించాలి, ఎలా మనం ప్రకృతిని ఆరాధించాలనొచ్చు. ఒకప్పుడు మనం అగ్నిదేవుడు అనేవాళ్ళం, అగ్నిని దేవతగా మనం పూజించేవాళ్ళు. వాయుదేవుడు, వరుణదేవుడు, అంటే ప్రకృతిని మనం పూజించేవాళ్ళం అన్నమాట. ఎందుకని? ప్రకృతే ఈ శరీరం, ప్రకృతి సురక్షితంగా ఉంటే మనం ఆరోగ్యంగా బ్రతకగలం, ఆనందంగా జీవించగలం. ఇప్పుడు చూడండి, ఇప్పటి పరిస్థితి, మన మనిషి యొక్క మన ప్రకృతిని ఇప్పుడు మనం పరిశీలిస్తే పలు రకాల కాలుష్యంతో ఈరోజు ప్రకృతి రోజు రోజుకి క్షీణించిపోతుందన్నమాట. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఎలక్ట్రానిక్ వేవ్స్ల కాలుష్యం, పలు రకాల మారణ ఆయుధాలను మనం నిర్మిస్తూ, పలు రకాల వాహనాల నుంచి బయటపడే పొగలు, ఫ్యాక్టరీ నుంచి పొగలు, నదులలోకి మనం పలు రకాల వ్యర్థ పదార్థాలని మనం వదిలేస్తున్నాం. పలు రకాల కాలుష్యాలతో మనం ఇప్పుడు మన చుట్టూరు జీవిస్తూ బ్రతుకుతూ పలు రకాల రోగాలకు గురై మనం చాలా బాధలో పీడలో ఉన్నాం అన్నమాట. కాబట్టి సంవిధాకాండంలో ప్రకృతిని ఎలా సన్మానించాలో, పూజించాలో నేర్పించేవాళ్ళు. ప్రకృతిని ఫస్ట్ మనిషి ఆరాధించేవాడనమాట. ప్రదూషణను సృష్టించకుండా ప్రకృతి మాతను పూజిస్తూ బ్రతికేవాడు 25 సంవత్సరాల వరకు. 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు వచ్చే ఆ మధ్యలో ఆ జీవితాన్ని ఆ మనుషులు, స్త్రీ పురుషులు ఇద్దరూను, మీరు మళ్ళా పురుషులే కేవలం వేదాన్ని చదవాలి, స్త్రీలు చదవకూడదు, ఇది పెద్ద తప్పు అన్నమాట, బ్లండర్ మిస్టేక్. కాబట్టి అందరూ వేదాలని చదవాలి, అందరికీ సహాయపడుతుంది వేదాలు, అందరూ చదివే వాళ్ళు అన్నమాట. కాబట్టి స్త్రీ పురుషులు అందరూ చదివేవాళ్ళు. అయితే 50 సంవత్సరాల నుండి
25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో వయసు వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ వేదాల యొక్క బ్రాహ్మణ కాండాన్ని చదివేవాళ్ళు అనమాట. బ్రాహ్మణ కాండం దాంట్లో ఏం రాస్తుందంటే, మనిషికి ఏదన్నా మనం పనిని అప్పగిస్తే ఆ పనిని వాళ్ళు కర్తవ్యంగా భావించి నిర్వహించేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఉద్యోగాలు చేస్తున్నాం, పలు రకాల ఉద్యోగాలు, డాక్టర్, పోలీసు, అడ్వకేటు, ఇంజనీర్, పలు రకాల ఉద్యోగాలు చేస్తున్నామండి. మన ఉద్యోగాన్ని మనం మన స్వార్థానికి అధికంగా వినియోగించుకుంటున్నాం. నిస్వార్థ సేవతో ఏ ఉద్యోగాన్ని మనం చెయ్యట్లేదు. మనం లాయర్లని చూద్దామండి, లాయర్లు న్యాయం కోసం పోరాడుతున్నారా? ఒకసారి మీరు కోర్టుకి వెళ్ళి గమనిస్తే మీకు తెలుస్తుంది. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళు పోరాటాన్ని గెలుస్తూ ఉంటారన్నమాట. ఆ కేసును వాళ్ళు గెలుస్తుంటారు. డబ్బు వైపే న్యాయం ఉందన్నమాట. ఇది సహజంగా జరుగుతుంది. మీరు గమనిస్తే కోర్టుకి వెళ్తే మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి న్యాయం కోసం లాయర్లు పోరాడుతున్నారా? డాక్టర్లను గమనిస్తే అందరి గురించి అనట్లేదండి, చాలా మంచులు కూడా ఉన్నారు. కానీ అధికంగా డాక్టర్లు అనవసరమైన టెస్టులు రాస్తారు. పలు రకాలు, ఏదన్నా మీకు జ్వరం వస్తే బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, పలు రకాల టెస్టులు రాస్తారు. అనవసరమైన టెస్టులు రాస్తూ, అనవసరమైనటువంటి మందులు రాస్తూ, పలు రకాల మాధ్యమంగా డబ్బు సంపాదించాలని చెప్పి డాక్టర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రతి క్షేత్రంలో, ప్రతి ఉద్యోగంలో లంచాలు, ఇదంతా ఇప్పటి పరిస్థితులు మనమంతా స్వార్థులమయ్యి నిస్వార్థ సేవని మర్చిపోయామన్నమాట. కాబట్టి ఆ గృహస్థ ఆశ్రమంలో ఉండే అప్పటి మనుషులు ఆ బ్రాహ్మణ కాండాన్ని చదవడం వల్ల ప్రత్యేక పనిని కర్తవ్యంగా భావించి నిస్వార్థ సేవ చేసేవాళ్ళు. దాంతోపాటు ఈ బ్రాహ్మణ కాండంలో మనం ప్రత్యేక పనిని చేయకముందు దేవుణ్ణి పూజించి ఆరాధించి మనం చేసేవాళ్ళం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి అన్నప్రాసం ఎలా జరుగుతుంది, పిల్లలు అక్షరాభ్యాసం చేసుకొని బడికి వెళ్ళాలి. ఒక వాస్తు పూజ అంటే ఒక ఇంటిని నిర్మించకముందు మనం పూజ చేసి తర్వాత గృహ నిర్మాణం చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క పని చేయకముందు మన వేదాలను చదివి, వేదాలు మనకి ఎలా ఉపదేశిస్తున్నాయి, ఆదేశిస్తున్నాయి, నిర్దేశిస్తున్నాయి, వేదాల ఆదేశంతో నిర్దేశంతో మనం ప్రతి పనిని చేసేవాళ్ళం. దానివల్ల ప్రతి ఒక్క మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా, ఆప్యాయంగా తన జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేవాడు అనమాట. అందరూ ప్రశాంతంగా, శాంతిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇది వచ్చేసి గృహస్థ ఆశ్రమంలో బ్రాహ్మణ కాండం. దాని తర్వాత వచ్చేసి ఆరణ్యకాండం అనమాట. మనిషి వయసు 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ సమయాన్ని, ఆ వయసులో ఉన్న వాళ్ళు, స్త్రీ పురుషులు ఉభయులు ఆరణ్యకాండాన్ని చదివేవాళ్ళు. ఆరణ్యకాండం యొక్క పేరులోనే ఉంది. అరణ్యం అంటే అడవి అన్నమాట. అడవంటే ఏకాంత ప్రదేశానికి వెళ్ళి, మన గృహస్థ ఆశ్రమం నుండి దూరంగా వెళ్ళి, గృహస్థ ఆశ్రమంలో మనిషి యొక్క మనసు మోహంలో కట్టుబడిపోయి ఉంటుందండి. మోహం అంటే ఏంది? నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా సొమ్ము అనే అహంకారంలో, ఒక మోహంలో మనిషి మనసు కట్టుబడిపోయి ఉంటుందన్నమాట. ఆ మోహం నుంచి ముక్తి పొందడానికి ఆ గృహస్థ ఆశ్రమం నుంచి దూరంగా వెళ్ళి అడవిలోనో ఆశ్రమంలోనో జీవిస్తూ మోహాన్ని త్యాగం చేయడానికి, లోభాన్ని త్యాగం చేయడానికి, కామవృత్తి నుంచి మనసుని దూరంగా ఉంచుతూ, అర్థమైందా? మనిషి మనసుని మళ్ళా నిర్మలంగా తయారు చేసుకోవడానికి వాళ్ళు సాధనలు చేసేవాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు. ఎవరు? ఈ బ్రాహ్మణ కాండాన్ని ఆరణ్యకాండాన్ని ఆచరిస్తున్నటువంటి 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నోళ్ళు అన్నమాట. లఘు భోజనం అంటే తక్కువ తినడం, రుచికి కట్టుబడిపోకుండా ఎంతైతే అవసరమో అంతే తిండిని గ్రహించడం, మౌనం ధరించడం. మౌనం ధరించినప్పుడు మనం బయట ఎవరితో ఏది మనం వ్యాఖ్యానించి చెప్పం. మౌనంగా ఉన్నప్పుడు మనం మన మనస్సుని గమనించవచ్చు, మన మనస్థితిని,
మన సంస్కారాన్ని, మన మనసు యొక్క దశని మనం పసిగట్టొచ్చు, గ్రహించవచ్చు, గమనించవచ్చు అనమాట. కాబట్టి మౌనం ధరించే వాళ్ళు ఏకాంత ప్రదేశంలో ఉంటూ వాళ్ళు మళ్ళా వాళ్ళ మనసుని, ఇంద్రియాలను వాళ్ళ నియంత్రణలో పెట్టుకునేటందుకు వాళ్ళు పలు రకాల సాధనలు చేసేవాళ్ళు. దాని తర్వాత వచ్చేసి సన్యాస ఆశ్రమానికి వాళ్ళు ప్రవేశించేవాళ్ళు. సన్యాసాశ్రమం 75 సంవత్సరాల వయసు నుంచి 100 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఆ ఆయువులో ఆ మనుష్యులు, స్త్రీ పురుషులు ఉభయులు సన్యాస ఆశ్రమానికి ప్రవేశించి వేదాల యొక్క సారాంశాన్ని చదివేవాళ్ళు అన్నమాట. దయచేసి ఈ శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. వేదాల సారాంశం ఉపనిషద్ అన్నమాట. ఉపనిషద్ ఆర్ ద ఎస్సెన్స్ ఆఫ్ ద వేదాస్. వేదాల యొక్క సారాంశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాపిల్ పండు ఉందండి. ఆ యాపిల్ పండుని మనం మిక్సీలో వేసి బాగా గ్రైండింగ్ చేసాం, దాన్ని వడగడితే అందులో ఏదైతే రసం వచ్చిందో ఆ రసం వచ్చేసి ఆ యాపిల్ పండు యొక్క సారాంశం అన్నమాట. దాన్ని పిప్పి మొత్తం మనం పారేసి ఆ రసాన్ని తాగితే యాపిల్ పండు యొక్క బలాన్ని మనం సాక్షాత్తుగా గ్రహించగలం అన్నమాట. అలానే మన వేదాలలో భౌతిక పూజ ఎలా చేయాలి, కర్మకాండాల గురించి, భౌతిక యజ్ఞం గురించి, పలు రకాల వాటి గురించి రాస్తుందన్నమాట. వీటన్నిటికంటే ఉత్తమమైనది, వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి విద్య వచ్చేసి బ్రహ్మ విద్య అన్నమాట. బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని మనకి నేర్పిస్తుంది ఉపనిషద్ అన్నమాట. ఉపనిషద్ వేదాల యొక్క సారాంశము. అందులో సాక్షాత్ బ్రహ్మం గురించి, ఆ ఆత్మశక్తి గురించి రాసి ఉంటుందన్నమాట. మనం పురాణాలు చదువుతుంటామండి. పురాణాలలో కొన్ని కథల రూపంలో ఆ బ్రహ్మ విద్యని ఇండైరెక్ట్లీ చెప్పి ఉంటారనమాట. ఇండైరెక్ట్లీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆకాశంలో, కైలాసంలో, స్వర్గంలో ఎక్కడో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి కథలల్లేసి మనకి పురాణాలలో కథలు చెప్తూ ఉంటారనమాట. కానీ ఉపనిషత్తులో బ్రహ్మ విద్యని సాక్షాత్తుగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తారనమాట. మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అది మీ మానసిక స్థితి మీద నిర్భరమై ఉంటుందన్నమాట. కానీ సాక్షాత్తుగా చెప్తారన్నమాట. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, నేనే ఆత్మని. వేదాలలో 4 మహావాక్యాలు ఉన్నాయండి. మహావాక్యం అంటే ఒక వాక్యంలోనే సంపూర్ణ శాస్త్రాల యొక్క అర్థం నిహితమై ఉందన్నమాట. అహం బ్రహ్మాస్మి తర్వాత తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయ్యున్నావు, అది నీవే అయి ఉన్నావు, అది నువ్వే అంటే ఆ ఆత్మ, ఆ దేవుడు, ఆ సచ్చిదానంద స్వరూపుడు. ఏ దేవుణ్ణైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ దేవుణ్ణి పొందడానికైతే నువ్వు ప్రయత్నిస్తున్నావో ఆ దేవుడు నువ్వే, ఆ దేవుడు మీరే. అర్థమైందా? తత్వమసి అంటే ఆ దేవుడు మీరే, దేవుడు మీకంటే వేరు కాదు, మీరే ఆ దేవుడు. ఈ విధంగా ఉపనిషత్తులు మనకి సాక్షాత్తుగా బ్రహ్మ విద్యను నేర్పిస్తుందన్నమాట. ఉపనిషత్తుని నేర్చుకుంటూ, ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ మంత్రాలను అధ్యయిస్తూ, ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకొని మనిషి మనసులో ఉన్నటువంటి మోహం, శోకం, పలు రకాల దూషిత విచారాలు ఇదంతా దూరమయ్యి మనసు శాంతపడుతుందన్నమాట, మనసు స్థిరపడుతుంది. 75 సంవత్సరాల తర్వాత మనిషిలో చావు గురించి ఒక పెద్ద భయం పుడుతుందన్నమాట. ఇది స్వాభావికంగా మనందరిలో ఉంటుందన్నమాట. నేను కొన్ని రోజుల తర్వాత చనిపోతాను, నా పరివారాన్ని, నా సంసారాన్ని, నా అనుకున్న ప్రత్యేక భౌతిక వస్తు పదార్థాన్ని నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఈ సంసారాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తానో, ఎలాంటి శిక్షలు నాకు వహిస్తారో మనం చాలా కథలు విని ఉంటాం అన్నమాట. ఎక్కడో నరకం ఉంది, ఎక్కడో స్వర్గం ఉంది, నేను స్వర్గానికి వెళ్తానా, నేను నరకానికి వెళ్తానా, నరకానికి వెళ్తే అక్కడ నరకంలో చిత్రహింసలు ఎలా ఉంటాయా అనే పెద్ద దడతో ప్రతి మనిషి బ్రతుకుతూ ఉంటాడనమాట 75 సంవత్సరాల తర్వాత వయసులో. కాబట్టి ఈ ఉపనిషత్తులను చదివి ఎప్పుడైతే ఆ వ్యక్తి తెలుసుకుంటాడో, నేను శరీరాన్ని కాను, నేను దేహాన్ని కాను, నేను దేహిని, నేను ఆత్మని, నేను అజరుడిని, అమరుని అంటే అమరత్వాన్ని పొందిన వాడిని,
వాడిని అని చెప్పి పుంలింగాన్ని వాడుతున్నాను. స్త్రీల గురించి కూడా ఇదే విషయం, ఇదే జ్ఞానం బోధిస్తూ ఉంటారన్నమాట. స్త్రీ పురుష అనే భేదభావం ఆత్మలో లేదు, ఆత్మ ఒక్కటే. శారీరకంగా మన శరీరాన్ని గుర్తించుకోవడానికి స్త్రీ పురుష శిశు వృద్ధ అని చెప్పి పేర్లు పెట్టుకున్నామే తప్ప ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆత్మ ఒక్కటే. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను ఉపనిషద్ కాండం మాధ్యమంగా తెలుసుకుంటూ వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు అజరులు, వాళ్ళు అమరులు, వాళ్ళు అవినాశి ఆత్మ అని చెప్పి తెలుసుకుంటారన్నమాట. అప్పుడు వాళ్ళ మనసులో ఉన్నట్టు ఏదైతే మనసులో మృత్యు ప్రతి భయం ఉందో ఆ భయం దూరం అవుతుందన్నమాట. మనం ఎవరైనా చనిపోతూ ఉండగా వాళ్ళ తల దగ్గర కూర్చొని మనం భగవద్గీత చదువుతూ ఉంటాం, ఉపనిషత్తులు చదువుతూ ఉంటాం. ఎందుకు చదువుతుంటాం? వాళ్ళకేదో ముక్తి ప్రాప్తిస్తుంది, వాళ్ళు ఏదో మోక్షం పొందుతారు, వాళ్ళు ఏదో స్వర్గానికి వెళ్తారనే ఉద్దేశంతో మనం చదువుతుంటాం. కానీ అది వృథా అన్నమాట. అది వృథా. ఆ స్థితిలో, ఆ దశలో రోగాలతో పీడను అనుభవిస్తూ జీవితం యొక్క అంతిమ దశలో ఉంటూ ఆ వ్యక్తి ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ తత్వ జ్ఞానాన్ని తెలుసుకోగలడా, గ్రహించగలడా? ఆలోచించండి. కాబట్టి ఎంత తొందరగా, ఎంత తక్కువ వయసులో మీరు ఈ వేదాలను చదివితే, ఉపనిషత్తుని చదివితే అంత మంచిదన్నమాట, అంత లాభాన్వితులు అవుతారన్నమాట. కాబట్టి మనం తెలుసుకున్నాం, ఉపనిషత్ కాండాన్ని చదువుతూ వాళ్ళ యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు ఆ శరీరాన్ని, దేహాన్ని త్యాగం చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఏ దడ, ఏ భయము ఉండదన్నమాట. ప్రశాంతంగా నవ్వుతూ ఆ దేహాన్ని త్యాగం చేస్తారనమాట. చూడండి, వేదాలలో ఎంత రహస్యమైనటువంటి తత్వజ్ఞానం ఉందో. కాబట్టి వేదాలని చదువుతూ మనిషి చాలా ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతికేవాడు అనమాట. ప్రకృతిని పూజిస్తూ, ప్రతి ఒక్క మనిషిలో ఆ దైవిక శక్తిని చూస్తూ, ప్రతి ఒక్క మనిషి నేనే శబ్దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి ఒక్క మనిషి నాలాగా అనట్లేదు, ప్రతి ఒక్క మనిషి నేనే, ప్రతి ఒక్క మనిషి రూపంలో నేనే ఉన్నాను, నా తప్ప ఈ ప్రపంచంలో కొంచెం కూడా వేరే పదార్థం ఏమీ లేదు. నేను చూస్తున్న ఒక చాప, ఒక మేక, ఒక కోడి, ఒక మనిషి, ఒక ఏనుగు, ఒక చీమ, ప్రత్యేక జీవి నేనే. ఈ సత్యాన్ని తెలుసుకొని ఏకాత్మ భావంతో జీవించేవాళ్ళు, ఒకళ్ళని ఒకళ్ళు సహాయం చేసుకుంటూ నిస్వార్థ సేవతో జీవితం యొక్క ఆనందాన్ని ఉపభోగించేవాళ్ళు అనమాట, ఆనందించేవాళ్ళు. కాబట్టి అధికంగా కాకపోయినా ఆంశికమైన మీరు కొంచెమైనా మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వేదాలు వచ్చేసి అమూల్యమైన గ్రంథాలు. వేదాలని మీరు చదివితే మీ జీవితాన్ని మీరు చాలా చక్కగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా మీరు జీవితాన్ని గడపొచ్చు అన్నమాట. అయితే ఈరోజు చర్చలో మనం ఏం తెలుసుకున్నామంటే, ఉపనిషత్తులు వచ్చేసి వేదాల యొక్క సారాంశము, ఉపనిషత్తులు వచ్చేసి బ్రహ్మ విద్య. ఇంకో విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాలి, ఉపనిషత్తు చదవకముందు మీలో కొన్ని యోగ్యతలు ఉండాలన్నమాట. యు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్స్ టు స్టడీ ద ఉపనిషత్. యోగ్యత అంటే మీలో కొన్ని అర్హతలు ఉండాలన్నమాట. ఇది కొంచెం వింతగా ఉంటుంది. అర్హతలు ఏమిటండి? మనం చదవడానికి వెళ్తాం, స్కూల్కి వెళ్తుంటాం, స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు స్కూల్లో చదవరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ తరగతిలో చదవాలనుకోండి, మీరు 9వ తరగతి పాస్ అయి ఉండాలి, మీలో అర్హత ఉండాలి. 9వ తరగతి పాస్ అవ్వంది 10వ తరగతిలో మిమ్మల్ని ఎవరు అడ్మిషన్ చేసుకోరన్నమాట, మీకు దాఖలా దొరకదాడ. అలానే ఈ ఉపనిషత్తుని చదవకముందు మీలో కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏమిటంటే, సాధన చతుష్టయాన్ని మీరు సిద్ధి చేసి ఉండాలన్నమాట. మీరు సాధించి, మీరు ఆచరించి ఉండాలి. సాధన చతుష్టయం ఏమిటంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్సంపత్తి, ముముక్షత్వం అన్నమాట. ఈ 4 సాధనలను మీరు ఆచరించి ఉండాలి, మీరు పాటించి ఉండాలి. సరే, పర్లేదు, మనం దాని గురించి తర్వాత, ఈ సాధనల గురించి మనం తర్వాత చర్చించుకుందాం. నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీరు ఈ వేదాలు ఏమిటో, వేదాలలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ విద్య
వాటి యొక్క ఆవశ్యకతను మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం మీ త్వరగా నేను ప్రతిదీ మీకు చెప్పేస్తున్నాను. మీరు అర్థం చేసుకోగలరనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీరు ప్రయత్నిస్తే అర్థం చేసుకోగలరు కూడాను. అంటే నేను అనదలిచింది ఏంటంటే, ఈ వీడియో తర్వాత వచ్చే చర్చలో, వచ్చే క్లాసులో మనం కేనో ఉపనిషత్తు గురించి చర్చించుకుందాం. కేనో ఉపనిషత్తులో ఒక 8 మంత్రాలను చాలా లోతుగా, చాలా సూక్ష్మంగా మనం ఆలోచిద్దాం, చర్చించుకుందాం, తెలుసుకుందాం. దాని మాధ్యమంగా మీకు ఆత్మ గురించి ఒక అవగాహన వస్తుందండి. అవగాహన, ఆత్మ ఏమిటో మీరు కొంచెం తెలుసుకుంటే, మీలో కొంచెం నాలెడ్జ్ ఉంటే, అవగాహన ఉంటే, మీరు సాధనలను చాలా రుచికరంగా, చాలా ఆసక్తికరంగా చేయగలరు, పాటించగలరు. ముందు మనం చాలా సాధనల గురించి చర్చించుకుందాం. సాధన చతుష్టయ తర్వాత అష్టాంగ యోగ గురించి కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని ఆచరించాలి. కొన్ని మీ జీవితంలో చాలా ఆచరణలను మీరు ఆచరిస్తూ మీ జీవితంలో చాలా మార్పుని తీసుకురావడానికి మనం ప్రయత్నిద్దాం. కాబట్టి మీ మనసులో ఒక స్పష్టత ఉంటే, ఆత్మ ఏమిటి, నేనే ఆత్మని, నేనే సచ్చిదానంద స్వరూపాన్ని, నేనే ఆనంద స్వరూపాన్ని, సాక్షాత్ నా స్వరూపంలోనే ఆనందం ఉంది. ఆనందం కోసం నేనేదో అవ్వాల్సిన అవసరం లేదు, పొందాల్సిన అవసరం లేదు, ఏదో ఈ ప్రకృతి నుంచి ఏదో సేకరించాల్సినటువంటి అవసరం లేదు. ఆనందం నేనే అనే ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. సరే, ఈరోజు చర్చను మనం ఇంతటితో ఆపుదాం. వచ్చే చర్చలో, వచ్చే క్లాసులో మనం కేనో ఉపనిషత్తు యొక్క మంత్రాలను, ఒక్కొక్క మంత్రాన్ని, ముఖ్యంగా 8 మంత్రాలు మనం తెలుసుకుందామండి. ఈ 8 మంత్రాలు అయిపోతే మీ మనసులో ఒక అవగాహన ఉంటుందన్నమాట. నేనే ఆత్మని, నేను అజరుడిని, నేను అమరుడిని, నేను అవినాశిని. అర్థమైందా? ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. సరే, కలుద్దాం వచ్చే వీడియోలో. అంతవరకు సెలవు. ఓం గురుభ్యో నమః. ఓం శాంతిర్భవతు. అందరికీ నమస్కారం.